తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటారని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని శనివారం అంకులకుదురులో ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్త కాలువ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీరవల్లి మురళి, గ్రామ ఉప సర్పంచి కనగాల నాగభూషణం, గ్రామస్తులు, పార్టీ నాయకులు కలిసి ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల సంక్షేమం కోసమే ఆయన అహర్నిశలు పాటుపడ్డారని చెప్పారు. కార్యక్రమంలో బొత్తులూరి వేణు, అలపర్తి ధర్మారావు, గొల్లపూడి సాయిగిరి, నిజాముద్దీన్, ఎల్ఎంఎల్ ఖాదర్, ముక్కామల సుబ్బయ్య, మాజీ ఉప సర్పంచ్ కనగాల పిచ్చయ్య, వార్డు మెంబర్ కృష్ణవేణి, ఆదినారాయణ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు కూడా ప్రజల మనసుల్లో ఆయన యొక్క జ్ఞాపకాలు నటుడుగా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఒక లెజెండ్గా ప్రజల మనసుల్లో ఒక దేవుడుగా నిలిచాడంటే ఆయన ఒక అంకిత భావంతో ఏ విధమైనటువంటి సినిమాలు తీశారనేది మనం చూసాం. ప్రతి సినిమా కూడా మన జన్మభూమి యొక్క కీర్తిని, ఒక కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక బాధ్యత గల యువకులు ఎలా ఉండాలి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ జన్మభూమికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనే దాంట్లో ప్రతి సినిమా కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకం. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆయన్ని ఒక యుగ పురుషుడిగా, ఒక దైవంగా కొలిచారంటే ఆయన ఏ విధమైన మెసేజ్లు మనకి ఇచ్చారో ఈ దేశానికి మనం చూసాం. అలానే రాజకీయాల్లోకి వచ్చినటువంటి 8 నెలల్లోనే ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అపోజిషన్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అవరోధించారంటే ప్రజల యొక్క నమ్మకాన్ని ఆయన ఆ రోజు చొరగొన్నారు. ఆ రోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి కిలో బియ్యం 2 రూపాయలు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, పేదవాడికి కట్టు బట్టలు కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పేదవాడు ఎప్పుడు కూడా పేదవాడిగా ఉండకూడదు, పేదవాడు కూడా గుప్పిడి మెతుకులతో వాడు ఎప్పుడు కూడా ఆకలితో అలమటించకూడదు పేదవాడు అని చెప్పేసి ఒక బాధ్యత గల ప్రజానాయకుడిగా ఈరోజు కూడా ఆయన చేసినటువంటి పరిపాలనని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఆయన ఏ విధంగా ఆయన వ్యవహరించారో మనం చూసాం. ఈరోజు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ రోజు ఎన్టీఆర్ గారు మచ్చలేని నాయకుడిగా, మచ్చలేని కుటుంబంగా ఇవాళ బాలకృష్ణ గారు కానివ్వండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మచ్చలేనటువంటి ఎన్టీఆర్ వారసులుగా ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో చూసాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టని భారతదేశం నలుమూలలుగా తీసుకెళ్లిన వ్యక్తిగా ఇవాళ ఎన్టీఆర్ ప్రజలందరి మనసుల్లో ఇవాళ చిరస్థాయిగా, ఇప్పుడు కాదు ఈ భూభాగంలో ప్రజలు జీవించినంత కాలం ఎన్టీఆర్ గారు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారని చెప్పి